అందరికీ. నేను మీ రామ్గౌడ్. మీరు చూస్తున్నారు కేఎన్ఆర్ టీవీ. 5 సంవత్సరాల పాప అమ్మవారిగా వెలిచి పూజలు అందుకుంటున్న ఆలయం ఎక్కడుందో తెలుసా? ఆ ఆలయం ఎక్కడుందని చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఆలయం యొక్క చరిత్రలు, ఆలయం యొక్క ప్రతిష్టలు తెలుసుకుందాం. మనం రాజన్న సిరిసిల్ల జిల్లా లంకకుంట మండలం కందికట్కూరు గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం దగ్గర మనం ఉన్నాం. అమ్మానికి కందికట్కూరు అని పేరెందుకు వచ్చిందంటే, పూర్వం కందిరెడ్డిపల్లికి చెందిన కొందరు గ్రామస్తులు కంది వంశానికి చెందిన వాళ్ళు వేములవాడ రాజన్న మర్రి చెట్టు కింద సేద తీయడానికని ఆగిరంట. ఇట్లా 5 సంవత్సరాల గల పాప వాళ్ళతో పాటు ఉండి కనిపించకుండా పోయిందట. ఆమె కోసం వెతుకుతుంటే ఆమె ఇక్కడ ఒక పుట్టలో నుండి వేలు బయటకు వచ్చిందంట. వాళ్ళు తవ్వుతుంటే ఎంత తవ్వినా అని లోతుకుపోయిందంట. ఆమె వారి కళ్ళలోకి వచ్చి, నేను ఎట్టుకోలేను, ఇక్కడనే వెలిసిన, నాకు ఇక్కడ ఆలయం కట్టియండి అని కోరిందట. 1993లో ఇక్కడ ఆలయం కట్టిరు. అప్పటి నుండి ఇక్కడ ప్రతి ఏటా జూన్ నెలలో జాతర జరుగుతుందట. ఎక్కడెక్కడ నుండో ప్రజలు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారంట. ఈ అమ్మవారు ప్రతి ఒక్కరికి, నమ్ముకున్న వారికి వాళ్ళు కోరుకున్న వరం ఇస్తారంట. అందుకే ఎక్కువ మంది నమ్మి ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు. నా పేరు లక్ష్మి. కందికట్కూరు కందరెల్లమ్మ. ఫస్ట్ ఆమె ఇక్కడ నేర్చిందట ఊరు. ఇక నాకు తెలిసిన మందని చెప్తా. బండ్లు కట్టుకొని వచ్చిర్రట. బండ్లు కట్టుకొని వచ్చి ఇక్కడ ఇడిచిర్రట. ఇడితే ఆడుకుంటా వాళ్ళు పొద్దుకిందట. ఎముడాలకు పోతామని ఇక జాతర పొద్దుకితే బండ్లు ఇడిచిర్రట. బండ్లు ఇడితే ఈయనే బండ్లు ఇడుచుకొని మళ్ళా వాళ్ళు ఈమె ఆడుకుంటా పుట్టలకు పోయిందట. నా గురించి తిరగకుర్రి, మరి మీరు నేను పుట్టలో ఉన్నా అని చిటికెనలు చూపెట్టిందట. కందోరు బిడ్డ, కందోరు ఆడబిడ్డనేమి కందికట్కూరు రేణుక ఎల్లమ్మ. ఈమెది జాతర మంచిగానే సాగుతుంది. కందోరు ఆడబిడ్డ మంచిగానే ఊరంతా కట్కూరు మొత్తం చేస్తారు జాతరని. మంగళవారం, ఆదివారం, సోమవారం తప్ప బుధవారం ఇక రోజు వస్తారు. ఇప్పుడు సమ్మక్క జాతర కాబట్టి సంవత్సరానికి ఒకసారి 6వ నెలలో జాతర సాగుతుంది. పసుపు కుంకుమలు, బండారు, బెల్లపు శాఖలు, గావు పిల్లలు, గటం కుండలు, జోగు గుట్టి ఆమెదే, బైండోళ్ళు బాగానే ఆరంభడి సాగుతుంది జాతర. బండ్లు దింపుతారు. సంవత్సరానికి బండ్లు, జోగు బుట్టి ఆమె అంతా మొత్తం ఆ తల్లి దయవల్ల అన్నీ మస్తు జరుగుతుంది. ఇక నేను ఇక్కడ కొబ్బరికాయల దుకాణం పెట్టిన ఆమెదే ఇదంతా. ధర్మశాలలు అన్నీ ఆమె. ఇక ఆమె గుడి తరపున వస్తున్నాయి. ఇవన్నీ కట్టి ఈ తలమంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆమె. ఇక ఆమె దయవలంగా ఇక బతున్నాం. ఇక అంతే. ఇక నాకు తెలిసిన మనం
ఒక్కదానివమ్మ ఎల్లమ్మ పుట్టలోన పుట్టినావు ఎల్లమ్మ నీకు పుట్టేడు బాధలు ఎల్లమ్మ గవ్వలోన పుట్టినావు ఎల్లమ్మ నువ్వు గౌలాడి బిడ్డవాట ఎల్లమ్మ యాపకాయ సుక్కబట్టు ఎల్లమ్మ నీ పట్టు సిర తల్లి ఎల్లమ్మ మావురావు ఎల్లమ్మ ఎల్లవ తల్లి రాలే ఇక్కడ తల్లిదండ్రులు జంగల్ ఉంటే జంగల్లో వాళ్ళు బండి కట్టుకొని ఎముడాలకు బయలుదేరి రాగా అయితే ఇక్కడ పొద్దు కిందని జంగల్ ఉంటే జంగల్లో అంట వేసుకొని తిరిగిపోతామని ఇక్కడ 5 ఏళ్ళ పిల్లలు పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఈమె తల్లిదండ్రులు పట్టుకొని రాక చీకటి అయినాక అండుకొని తిన్నాక ఆ పిల్ల మీద మరిపించింది పుట్టలకు వేయిందట చిన్న మరిపించినాక అయితే వీళ్ళు తిన్నాక చేసినాక అయ్యో మనం పిల్లేదా అని అటు చూసే వరకు ఆమె ఏం చేసింది పుట్టల పేరు పెట్టి పిలిచింది అని అంటే ఇప్పుడు ఉన్నానని అంత పుట్ట లోపలికి పో అంటారట వాళ్ళ తల్లిదండ్రి అయ్యో మన పిల్లేది చెప్తే పుట్ట లోపల నుండి పేరు పెట్టించేవారు అన్న వరకు అయితే ఈ పుట్ట లోపల ఇట్లా ఏళ్ళు కనబడితే మన బిడ్డ ఇట్లా తీసుకుందని తగిన కొద్ది గిద్దె కనబడుతుంది తగిన కొద్ది కంది కట్టుకూరు కందివర ఆడిబిడ్డ కంది కట్టుకూరు కావాలి కందివర ఆడిబిడ్డ గుడి కట్టాలని కోరుకుందండి గుడి కట్టాలని కోరింది గుడి కంది కట్టుకూరు గుడి కట్టాలంటే ఈయన అడుగునే ఆమె పుట్టలోట ఎప్పుడు నేర్చిందో ఆమె అడిగే ఆమెనే విగ్రహం కట్టింది ఈ ఆమెతోటే ఊరైంది అప్పటి సంది పూజార్లో మేమే అయినాం కంది వాళ్ళు వర్తిస్తారు కంది వాళ్ళకి వర్తించింది పూజార్లో మేమే ఆ తల్లి మా తల్లి చల్లని తల్లి మొక్కిన వరకు వరమిస్తుంది జాతర జరుగుతుంది బండు తిరుగుతుంది అనుకున్న వారు కాదు జూన్లో 6వ నెలలో జరుగుతుంది 6వ నెలలో జరుగుతుంది జాతర మా ఒక్కింటోళ్ళకే వర్తించుద్ది ఇది కూడా మేము 6 చేస్తాం ఇంకా 6 మా ఒక్కింటోళ్ళకే మా 6 ఆడలనే ఒకరికొకరు అందరు కొంతమంది వెళ్ళిపోయారు మేము ఉన్నాం ఇక మేము ఇంతవరకు ఆ తల్లి సేవ ఇంకేనే చేయించుకుంటుంది ఇంకా మేమున్నామంత వరకు నడుతుంది అనుకుంటున్నాం ఇక తల్లి చేయించుకుంటుంది ఆ పేరు ఎక్కవా బియ్యం ఒడి బియ్యం చీరే చారే ఆమె వరకు చీరే చారే ఒడి బియ్యం చీరలు మేమే కట్టుడు మేమే పూజలు అన్నీ మేమే గణేశ్వరంలో 6 మేమే అని మొక్కిన మావురావు ఎల్లమ్మ నువ్వొక్కదానివమ్మ ఎల్లమ్మ పుట్టలోన పుట్టినావు ఎల్లమ్మ నీకు పుట్టేడు బాధలు ఎల్లమ్మ గవ్వలోన పుట్టినావు ఎల్లమ్మ నువ్వు గౌలాడి బిడ్డవాట ఎల్లమ్మ యాపకాయ సుక్కబట్టు ఎల్లమ్మ నీ పట్టు సిర తల్లి ఎల్లమ్మ
ఒక్కదానివమ్మ ఎల్లమ్మ పుట్టలోన పుట్టినావు ఎల్లమ్మ నీకు పుట్టేడు బాధలు ఎల్లమ్మ గవ్వలోన పుట్టినావు ఎల్లమ్మ నువ్వు గౌలాడి బిడ్డవాట ఎల్లమ్మ యాపకాయ సుక్కబట్టు ఎల్లమ్మ నీ పట్టు సిర తల్లి ఎల్లమ్మ మావురావు